హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం బకారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ పెళ్ళిళ్ళలో భోజనాలు పెడతారు కదా, అదే మాదిరిగా అంతే రుచిగా మనం బకారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని హోల్ గరం మసాలా వేసి కాసేపు ఫ్రై ఇవ్వండి. దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులు, సన్నగా వేసుకున్న ఉల్లిగడ్డలు, పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి పచ్చివాసన పోయి మంచి అరమ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా సరే గరం మసాలాని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడు బకారా రైస్ ఫ్లేవర్గా చాలా టేస్ట్గా ఉంటుంది. హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక స్పూన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీరు ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. అది నార్మల్ రైస్ అయినా సరే, బిర్యానీ అయినా సరే. సో ఇలా చేసుకుని వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. దీంట్లో తగినంత సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. వాటర్ని కనీసం ఒక 5 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం రైస్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ అయితే వదిలేయండి. ఆటోమేటిక్గానే సో బకారా రైస్ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా. సో ఎందుకంటే సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటుంది. చూసారు కదా, మన బకారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక 80% అయితే అయిపోయింది. సో దీనికి కాంబినేషన్ ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బాగుంటుంది. అండ్ చికెన్, మటన్, అసలు బకారా రైస్కి మటనే కాంబినేషన్ చాలా బాగుంటుంది మటన్ అయితే. సో మన బకారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో చల్లారి తర్వాత గంట పెట్టి తిప్పండి ఒకసారి, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది.